హైదరాబాదీలకు ఇరానీ చాయ్తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. బిస్కెట్ అయినా, బన్మస్కా అయినా, సమోసా ఉన్నా, పఫ్ తిన్నా, వాటితో పాటు ఇరానీ చాయ్ కూడా ఉండాల్సిందే. It's very special for Hyderabad. This kind of tea you will not find in the whole world. I've been to New Zealand, Australia, US, many countries for the work purpose. लेकिन ये जो चाय हैदराबादी है, ये स्पेशली सिर्फ हैदराबाद में ही आपको मिलती है. तो मैं हैदराबाद आए हुए मुझे 5 साल हो गए और मैं तब से पी रही हूँ. पहली आई थिंक सो फर्स्ट थिंग जो मैंने यहाँ ट्राई की थी वो ईरानी चाय थी और ये काफ़ी स्ट्रॉन्ग है कंपैरेटिवली जो हम चाय पीते हैं और इसके टेस्ट भी काफ़ी डिफरेंट है, तो मुझे बहुत पसंद है. ఇరానీ చాయ్ రుచి రహస్యం దాని తయారీలోనే ఉంటుందంటున్నారు హోటల్ నిర్వాహకులు. The process in which it is made is what makes the difference. The milk is boiled separately. The tea dust is boiled separately. That is when you extract the entire strength of the tea. And once that is done, it is moved to another container which is called the samovar, and the filtered decoction is added in a proportion of 60% decoction, 40% milk. That was originally the module of making the tea. హైదరాబాద్ సహా ముంబై, పుణేల్లో ఇరానీ చాయ్ పాపులర్ అయింది. ఇరాన్ నుంచి హైదరాబాద్కు ఇదెలా వచ్చిందో చరిత్రకారులు చెప్పారు. జనరల్గా 1930, 1940 మధ్యలో ఇరాన్ నుంచి చాలామంది ఎంటర్ప్రెనర్స్ ముందు బాంబే అండ్ పూనాకి వచ్చారు. అక్కడ పూనాలో వాళ్ళు మిలిటరీ ఏరియాలో బ్రిటిష్ మిలిటరీ కంటోన్మెంట్స్కి ఈ ఒక ఎక్స్పెరిమెంటేషన్గా స్టార్ట్ అయింది. యాక్చువల్గా బిజినెస్గా లేదు. అంటే ఇప్పుడు మిలిటరీ ఏరియాలో ఎక్సర్సైజెస్ జరిగేది. ఎక్సర్సైజెస్ జరిగినప్పుడు వాళ్ళ ఇన్ఛార్జు మా వాళ్ళకి కొంచెం ఏదో స్ఫూర్తి ఇచ్చే, ఎనర్జీ ఇచ్చే ఏదైనా చేసి పెట్టండి అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ టీ పొద్దున్నే మన ఎక్సర్సైజ్ చేసే మిలిటరీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళు అక్కడ నుంచి పూనా నుంచి మళ్ళీ హైదరాబాద్ మిడ్ 1930s వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఆర్మీ కోసము. తర్వాత చిన్న చిన్న లొకాలిటీస్లో ఇరానీ చాయ్ అవుట్లెట్స్ లాగా స్టార్ట్ చేశారు వాళ్ళు. పర్షియన్ భాషకు నిజాం పాలనలో ప్రాముఖ్యం దక్కడంతో ఇక్కడి ప్రజలకు ఇరానియన్లు దగ్గరయ్యారని చరిత్రకారులు చెబుతున్నారు. వాటి పేర్లే రిలీజియన్ తోటి సంబంధం లేకుండా ఉంటాయి, రీజన్ తోటి సంబంధం లేకుండా ఉంటాయి పేర్లు. అల్ఫా హోటలు, అల్ఫా అంటే ఇది గ్రీకు దేవత, ప్యారడైజ్ హోటల్. అట్లానే హోటల్ తాష్కెంట్, అట్లానే హోటల్ పంచశీల, హోటల్ రాజారాణి, గార్డెన్ హోటల్. సెక్యులరిజానికి హైదరాబాద్ ఇరానీ హోటల్స్ సింబల్స్. అయితే హైదరాబాద్లో ఇరానీ క్యాఫేలు క్రమంగా తగ్గిపోతున్నాయి. 5 దశాబ్దాల కిందట హైదరాబాద్లో ఇరానియన్లు నడిపే క్యాఫేలు దాదాపు 450 ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 125కు తగ్గిపోయిందని జలీల్ ఫరూక్ రూస్ చెప్పారు. టీ అమ్మే చైన్ నెట్వర్క్ షాపులు పెరగడం, రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు ఆకాశాన్నంటడం, రోడ్ల విస్తరణ సహా ఎన్నో కారణాలతో ఇరానియన్ క్యాఫేలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. ముంబై, పుణేల్లోనూ ఇరానీ క్యాఫేలు తగ్గిపోయాయని అక్కడి వ్యాపారులు చెప్పారు. 1950-60 సమయంలో ముంబైలో దాదాపు 550 ఇరానీ క్యాఫేలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 40కు తగ్గిపోయిందని ముంబైలోని ప్రముఖ బ్రిటానియా రెస్టారెంట్ నిర్వాహకులు అఫ్సిన్ కోహినూర్ బీబీసీకి చెప్పారు. పూణేలో ఒకప్పుడు 80 వరకు క్యాఫేలుండగా ప్రస్తుతం 15కు పడిపోయాయని అన్నారు. It's sad that the entire business module is slowly and gradually shrinking and drowning because generations like me and younger than me, most of them got educated and slowly and gradually they didn't like to continue into the parents' business, and most of them moved out, so things didn't continue. Other reason being that there was a real estate escalation. Real estate values of the city have gone up. Selling tea, so most of the places were typically tea joints where they used to sell tea and bun maska and samosa and Thai biscuit and fine biscuit and all that. So those kind of joints couldn't survive
the rental values. ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా కొన్ని ఇరానియన్ కుటుంబాలకు చెందిన మూడో తరం వారసులు కొందరు ఇప్పటికీ క్యాఫేలను నడిపిస్తున్నారు. Family business is basically your choice. You're either gonna join it, you're either gonna do yourself something. But keeping a brand which is around 35 years old, you can't choose to go again and build yourself towards a business towards yourself. Rather than building yourself towards your business, gives a business representation, gives yourself a pride that you're maintaining and keeping the legacy on its mark. Basically, I've done engineering. I use my skills towards my branding, towards my creation, towards the products, towards the designing part, product design. I use towards that.